పెద్దబాబు గారు, పెద్దబాబు గారు, పార్వతి అట్ట చూస్తారేంటి పెద్దబాబు గారు? ఈ సీర నాకు బాగుందని అమ్మగారు కూడా మెచ్చుకున్నారు. మీకెలా ఉందో తెలీదు. చెప్పనా? నీ కళ్ళెదురుగా ఎవరైనా బాగుంటే దిష్టి తగులుతుందేమో అని కంగారుపడి దిష్టి చుక్క పెట్టేదానివి. ఇప్పుడు నా కళ్ళకి నువ్వు అందంగా హుందాగా కనిపిస్తున్నావు పార్వతి. కాటుకతో దిష్టి చుక్క పెట్టినా, ఈ మార్కతో చుక్క పెట్టినా ఆ నలుపు నీ మీద ఏ దిష్టి పడనివ్వకుండా చేస్తుంది పార్వతి. అమ్మో, అట్టగానే దిష్టి చుక్క నారకాలికి పెడతారా? వద్దు పెద్దబాబు గారు. మరి దిష్టి చుక్కని ఎక్కడ పెట్టమంటావు? మంచి మనసున్నోళ్ళు కళ్ళతో చూస్తే దీవించినట్టే కానీ దిష్టెట్టినట్టు కాదు పెద్దబాబు గారు. అయినా మీరు సుక్క ఎడతానంటున్నారు కదా, అరిచేతి మీద ఎట్టండి. పగటికలో పడుచువలో తననిలాగే తలపులలో పగటికలో పడుచువలో తననిలాగే తలపులలో చాలా బాగుంది అనుకుంది మదిలో, తానేం చూసింది అనుకోని మలుపుల్లో. ఈ సుక్క చందమామ లెక్కుంది పెద్దబాబు గారు. కాకపోతే నల్లని చంద్రుడు శ్రీరామచంద్రుడు. అయ్యో పెద్దబాబు గారు, అవేవో మేము మేము ఏదో అన్నారు అమ్మగారు. మొమెంటోసా? ఇవే పార్వతి. ఇవేనా పెద్దబాబు గారు? నోరు తిరగట్లేదు చూడండి. అయితే ఇవే అట్టుకుని రమ్మన్నారు అమ్మగారు. నేను వస్తాను. నా కోట్ ఎక్కడుంది? పెద్దబాబు గారు, నేను తొడుగుతానుండండి. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేనువ్వు, నువ్వంటూ నేనంటూ లేమని. అవునంటూ మాటివ్వు, నిజమంటూ నేను లేరాని దూరాలిను పోనని. ఎటు ఉన్నా నీ నడక వస్తాగా, నీ వనక దగ్గరగా రాని నువ్వు దూరమే. నీ వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వు అడుగు నిలుచున్నా. థ్యాంక్ యూ పార్వతి. నీ అడుగేమో పడినేల గుడి అయినదే, నీ చూపేమో తడిలేని ఉరుమైనదే. క్షమించండి పెద్దబాబు గారు. ఇట్స్ ఓకే పార్వతి. ఏంటి పెద్దబాబు గారు? మర్చిపోయావా? తలలు ఢీ కొట్టుకుంటే, అదే నీ భాషలో డిచ్ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయని నువ్వే చెప్తుంటావు కదా. ఈ డ్రెస్ వేసుకుని పార్టీకి వెళ్తే బాగుంటుంది, కానీ తల మీద కొమ్ములు కనపడితే బాగుంటుంది కదా పార్వతి. రెండోసారి డిచ్ కొడితే ఏం ప్రాబ్లం ఉండదు. అట్టకి పెద్దబాబు గారు.
మ్. నమస్తే అండి. నమస్తే అంకుల్. నమస్తే. కూర్చో. అంకుల్ మీరు చెప్పినట్టుగానే కాకినాడ బ్రాంచ్కి మెయిల్ పంపించాను. వైజాగ్ బ్రాంచ్ గురించి కాస్త కాన్సన్ట్రేట్ ఎక్కువ చేయి. షూర్ అంకుల్. అది మెమంటోస్ తీసుకొస్తున్నట్టు లేదు, పెదబాబుని కొంగున కట్టేసుకొని తీసుకొస్తున్నట్టుంది. దీని వెనకే ఫాలో అవుతూ వస్తున్నాడు చూడు. లవ్ బర్డ్స్. ఏమన్నావ్? ఏమీ లేదండి, దేవాని ఇలా చూస్తుంటే చెప్పడానికి నో వర్డ్స్ అంటున్నా. నువ్వింత లెంత్ డైలాగ్ అన్నట్టులేదే. హాయ్ నందు. హాయ్ దేవా. నైస్ నాన్న. పార్వతి, అమ్మగారు మెమెంటోస్ తీసుకెళ్లి కార్లో పెట్టు. పార్టీలో బెస్ట్ ఎంప్లాయీస్ అందరికీ ఇవ్వాలి. అట్టగే అమ్మగారు. నువ్వు టిప్పు టాపుగా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తావే? నిన్నసలు పార్టీకే రానివ్వకుండా చేస్తే పెదబాబు నోరు తెరిచి నీ గురించి ఏం చెప్పలేడు. హనుమంతు, పార్వతి చాలా అదృష్టవంతురాలు. అందరి చేత శభాష్ అనిపించుకుంది. అవును తమ్ముడు, దాని జాతకమే అట్టుందో మరి. మనందరం అమ్మగారి కళ్ళల్లో ఉంటే నా కూతురు మటుకు అమ్మగారి గుండెల్లో ఉంది. ఓ అయ్యా, వెనకాల తలుపుతి ఈ ఎట్టాలా? దాన్ని తలుపు అనరాదమ్మా, డిక్కీ అనాలా. చేతిలో ఏంటయ్యి? ఏమో చెప్ప, నీకు నోరు తిరగట్లేదు కానీ నువ్వైతే తలుపుతి. తీర్తా. తీ తీ తీ. జాగ్రత్తగా ఎట్టు. దీన్ని మాయం చేస్తేనే పెదబాబు గుండె గాయమై పార్టీలో పార్వతి గురించి చెప్పడు. అదే ఆ పక్కకు పెట్టమ్మా. హనుమంతు, చిన్నమ్మగారు వెళ్ళి స్వీటీని పిలుచుకురా. అట్టాగే అమ్మగారు. ఏయ్ డ్రైవర్, మేడం. ఈ ఇంట్లో ఇంకొన్ని మెమోటోస్ ఉన్నాయి, వెళ్ళి తీసుకురా. అలాగే మేడం. ఏయ్ సరిగ్గా సర్ది పెట్టు. ఇష్టం వచ్చినట్టు పెడితే విరిగిపోవు. సరిగ్గానే సర్దుతున్నాను చిన్నమ్మ గారు. నేను చెప్పిన దానికి రివర్స్లో పనిచేయకు. నేను చెప్పింది మాత్రమే చెయ్యి. పెట్టు. పార్వతి, ఈ డిక్కీలో డొక్కలు తేలేంత వరకు ఆకలితో అలమటించి చావ్వే. శవంగా మారావని కర్నూలుకెళ్ళగ్గాని తెలీదు. ఈ కారులో నిండిపోయింది గాని వెళ్ళి ముందు కారులో పెట్టు. అలాగే మేడం. చిన్నమ్మగారు, స్వీటీ అమ్మ ముస్తాబవుతోంది, 10 నిమిషాల్లో వస్తానంది. నా కూతురు ముస్తాబవుతుంటే ఓర్చుకోలేవా? 10 నిమిషాలు వెయిట్ చేయలేక వచ్చేసావు. పైగా మొహం అలా పెట్టావు. నీ కూతురికి చెమట పట్టిందని పౌడర్ కొట్టుకొస్తానని మళ్ళీ అవుట్ హౌస్కి వెళ్ళింది. దాన్ని మాత్రం ఏమనవే?
సర్లే, ఏమైనా అంటే మొహం మార్చుకుని ఉంటారు. అప్పుడే పని చెప్పారని తెలివిగా నాటకాలు ఆడుతున్నారు. ఏం పని చేయాలో చెప్పండి చిన్నమ్మ గారు. కారు డిక్కీలో మెమంటోస్ ఉన్నాయి కదా, తీసుకెళ్లి కర్నూలు బ్రాంచ్లో ఇచ్చిరా. ఇప్పుడు కర్నూలు బ్రాంచ్కి వెళ్ళాలమ్మా? ఏ వెళ్ళవా? అఖిలకు ఆర్డర్ వేసిందని చెప్పినా వెళ్ళవా? ఆ, అమ్మగారు చెప్పినారా? వెళ్తానమ్మగారు. అక్క ఆర్డరే గాని నా మాట లెక్కలోకి రాదన్నమాట. ఛీ, గౌరవం లేకుండా పోయింది. త్వరగా వెళ్ళావు. అట్టాగే అమ్మా, అట్టాగే. హనుమంతన్న ఆ. ఇందులో పెట్టాను. దాంట్లోనే పెట్టకపోయావా? అమ్మగారు దీంట్లోనే పెట్టమన్నారు. సర్లే, కారు తాడాలి. మహి ఐశ్వర్యులు ముందే వెళ్ళిపోయారా? చిన్నబాబు గెస్టుల్ని ఫ్రెండ్స్ని అందరినీ రిసీవ్ చేసుకుంటానని ఐశ్వర్యతో పాటు వెళ్ళిపోయాడు. భార్యాభర్తలిద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నారక్క. ఎంత త్వరగా మారిపోతాడనుకోలేదు. పాత గాయాలు రేపాల్సిన అవసరం లేదు భవానీ, లీవ్ ఇట్. పార్వతి ఎక్కడ పిన్ని? ఆ, ఆ, అది చూసి రమ్మంటే కాల్చొచ్చే రకం పెద్దబాబు. మొమెంటోస్ను ఫంక్షన్కి తీసుకెళ్లాలంటే ఇప్పుడే వెళ్ళాలనుకుని బయలుదేరింది. అమ్మా వెళ్దామా? లెట్స్ గో డాడ్. మనం వెళ్దాం, పదండి. నేను డ్రైవ్ చేస్తాను, కీస్ నాకు ఇచ్చేయి. మీరు వెళ్ళండి అక్క, నేను వేరే కార్లో వస్తాను. పాపం పెద్దబాబు, పార్వతి ఫంక్షన్కి వెళ్ళిందనుకున్నాడు. కర్నూలుకి వెళ్ళిందని తెలీదు. పెద్దబాబు, నువ్వు పార్టీలో కేక్ పై ఉంచిన క్యాండిల్స్ ఊదేలోపు డిక్కీలో గాలాడక అది ప్రాణాలు వదిలేస్తుంది. నువ్వు అక్కడ ఏర్పాట్లు చూసుకో. హాయ్ హలో ఐశ్వర్య. అండి, వెల్కమ్. నమస్కారం ప్లీజ్ అండి. కూర్చోండి. హాయ్, ప్లీజ్ కూర్చోండి. అమ్మా ఐశ్వర్య, బుల్లి ప్రిన్స్ ఏడి? ఇద్దరం కలిసే వచ్చాం అంకుల్. పార్టీ ఏర్పాట్లు చూస్తున్నాడేమో. ఏర్పాట్ల? చూడ్డానికి ఏర్పాట్లు అయిపోయాయే. వాడి దృష్టి అయస్కాంతాల మీద ఉంటుంది. కాంతనా అయస్కాంతమా? నిమిషంలో మహిన్ ఇక్కడికి రప్పిస్తాను అంకుల్. రప్పిస్తే నువ్వు అడిగిన తెప్పిస్తా కోడ్లా. డన్ డన్. ఒక్క నిమిషం. హాయ్ లవర్ బాయ్, నేను పార్టీకొచ్చేసాను. వేర్ ఆర్ యూ? బ్యూటిఫుల్. ఏంజల్,
సారీ మ్యాచ్ అవ్వలేదు. మా వాళ్ళు అనుకున్నాను. సారీ. పర్వాలేదు, మీలాంటి వాడు టచ్ చేసినా ఓకే. అబ్బో, మాట్లాడుకోండి. పార్టీకి వచ్చాను. వేర్ ఆర్ యు? ఏంజిల్, ఎక్కడుంది నా దేవత? అది అక్కడ పెట్టు. అంకుల్ అర్థమైందమ్మా, నువ్వే గెలిచావు. ఇప్పుడు చూడండి. ఎక్కడుంది? చిన్నబాబు, ఏం వెతుకుతున్నావు చిన్నబాబు? ఏమైనా పోగొట్టుకున్నావా? పోయిన లైఫ్ తిరిగి వచ్చే రోజు బాబాయ్. ఏంటా స్పెషల్? ఒక వివిఐపి గెస్ట్ వస్తానంది. అందా అన్నాడు. యా అక్కడ ఉన్నట్టున్నాడు. ఐ విల్ కమ్ బ్యాక్. ఏంజెల్, ఏంజెల్, నువ్వా? యా, ఇట్స్ మీ. నువ్వు డ్రెస్ లో ఎందుకు వచ్చావే? బాగుందన్నా? ఇక్కడ బాగోదు. కంగారులో కన్ఫ్యూజ్ అయ్యి చిన్న మీద నుచ్చవుతుంది. వై వరీ, నో హరీ. ఇక ముయ్, నూరు ముయ్. ఎక్కడుందో ఏంటో. నీ ఏంజల్ వచ్చిందా మావా? వస్తే నాకు పరిచయం చేయొచ్చు కదా. డైరెక్ట్ గా నాకే పరిచయం కాలేదు ఇంకా. ఏంజిల్ ఎవరని, డ్రీమ్ గర్ల్ ఇదని ఎలా పరిచయం చేయను? తిరగలేక చేస్తున్నాను ఇక్కడ. మావా బక్రా, నిన్ను ఆట పట్టించడానికి ఆ దొంగము. ఓ, తిట్టుకోరాదు కదా. ఈ కాపు, నా ఏంజిల్ అలాంటిది కాదు. నాతో ఆటలాడుకుంటుందేమో కానీ నా లైఫ్తో ఆడుకోదు. ఫీల్ కాకు మావా. ఐ థింక్ తను వేరే డ్రెస్ లో వచ్చిందేమో. సరదా కోసం ఇలా తిప్పుకుంటుందేమో. చించు, ఆలోచించు. ఇది పాయింటే, కానీ అలా చేస్తుందంటావా? ఏమో, నాకేం తెలుసు. ఏంటో. ఏంజిల్, ఏంజిల్. దర్జాగా యువరాణిలో రావాల్సిన నేను ఇలా ముసుగేసుకొని రావాల్సిన కర్మ పట్టింది చూడు. కొంపతీసిన ఏంజిలే. ఎక్స్క్యూజ్ మీ. మహి గుర్తుపట్టాడా ఏంటి?